ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14, 15 వాక్యాలు మనం చదువుకుంటున్నాము. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపం నీ చేతిలో ఉండుట చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదు, నిర్భయుడువై నువ్వు స్థిరపడి ఉండువు. ప్రియమైనటువంటి దేవునిలారా, యోబు స్నేహితుని మాటలు ఇవి. యోబు నిర్దోషిగా ఉన్నాడని మనకు తెలుసు, కానీ ఆయన్ని ఓదార్చడానికి, బలపరచడానికి వచ్చినటువంటి స్నేహితులు ఆ మాట గ్రహించలేకపోయారు. యోబుతో మాట్లాడుతున్నాడు. మరి యోబుతో ఎంత మాట్లాడినప్పటికీ యోబు నిర్దోషి అనే చెప్పుకున్నాడు, కానీ తన పాపం తను ఒప్పుకునేలాగా అలా ఏ పాపం లేదు కనుక దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతనిలో ఏం పాపం లేదని. యథార్థమంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, అతని వండివాడు భూమి మీద ఎవడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, కానీ తన స్నేహితులు ఆ విషయము అర్థం చేసుకోలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనము యోసేపుని గురించి చూస్తున్నాం. యోసేపు నిర్దోషి అయినప్పటికీ తన అన్నల చేత ఐగుప్తుకు అమ్మి వేయబడినట్టు చూస్తున్నాం. ఐగుప్తుడైనటువంటి పొతీఫరు ఇంట్లో యోసేపు ఒక పనివాడుగా ఉన్నప్పుడు అతను నిర్దోషి కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అన్ని దేశంలో ఉన్నా, అన్ని ఇళ్లలో ఉన్నా, ఎక్కడున్నా మన నిర్దోషత్వం బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు తోడుగా ఉంటాడని యోసేపు జీవితాన్ని గురించి మనం గమనిస్తున్నాం. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపుతో ఉన్నప్పటికీ, ఆ కుటుంబం ఆశీర్వదించబడినప్పటికీ, పోతీఫరు భార్య ద్వారా సాతానుడు యోసేపుని శోధించాలని చూస్తున్నాడు. కానీ యోసేపు ఏమన్నాడు? నా దేవునికి విరోధంగా ఇంత ఘోర పాపం నేను చేయలేను అని ఆ పాపం చేయటానికి అతను ఒప్పుకొనక దాన్ని విసర్జించినట్టుగా చూస్తున్నాం. హృదయంలో పాపం ఉంచుకొనలేదు కాబట్టి దానికి లోబడకుండా, హృదయంలో దేవునికి చోటిచ్చాడు కాబట్టి దేవుడు ఆ పాపం చేయకుండా ఆ పాపాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అతడు ఎదుర్కొని నిలబడినప్పటికీ అతన్ని చెరసాల పాలు చేశాడు. చెరసాలలో ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడై ఉండెను అని మనం మళ్ళీ చూస్తున్నాం. మరి అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ చెరసాలలో ఉన్న రోజులు ఉన్నప్పటికీ తర్వాత అయినా అతన్ని విడిపించి ఐగుప్తునికి ప్రధానమంత్రిగా అతన్ని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చేతిలో నిర్దోషత్వం అనేది ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు విజయమే. మనకు శ్రమ కలుగుదని కాదు, శ్రమ కలిగినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? విజయము ఇస్తాడు. ఉదాహరణకి యోబు జీవితమే. యోబులో ఎటువంటి పాపం లేదు, సాతాను శోధించుటకు అనుమతి పొందాడు. అయినప్పటికీ యోబుని దేవుడు ఏం చేశాడు? రెండిందల ఆశీర్వాదంతో నింపి ఆయన జీవితాన్ని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎప్పటికైనా మన హృదయంలో పాపం ఉంచుకొనకూడదు, మన చేతిలో పాపం ఉండకూడదు, గుడారంలో దుర్మార్గత ఉండకూడదు. మనం యథార్థంగా, నమ్మకంగా దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తే మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. అటు ఆశీర్వాదకరమైన జీవితము మనం అందరం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు జీవితం మనకందరికీ దయచేయును గాక. ఆమె ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. ప్రభు యోబు జీవితాన్ని మీరు ఆశీర్వదించి రెండిందలు దీవెనకరంగా మార్చావు. యోసేపుకు మీరు తోడై ఉండి ఆశీర్వదించి తనకు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా మార్చావు. ప్రభు తన హృదయంలో నిర్దోషత్వం చూసావు, తన హృదయంలో మీకు చోటిచ్చారు కనుక మీరు తనతో ఉండి అన్ని విధాలైన దీవెన ఆయనకు ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం. అలాంటి ఆత్మీయ జీవితము మాకందరికి కూడా దయచేసి దీవించమని, కరుణించమని యేసుక్రీస్తుని నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.